నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ లో పట్టపగలు కాల్పుల కలకలం, జ్యువెలరీ షాప్ లో భారీ దొంగతనం. సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కరించండి, డిమాండ్ చేసిన ఏఐటీయూసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి. హిట్ అండ్ రన్ హర్రర్, కారు బోనెట్ పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఇచ్చిన డ్రైవర్. ఓ ఇటుక బర్జీలు కార్మికులపై జరుగుతున్న అన్యాయాలపై జూనియర్ సివిల్ జడ్జి పర్వతనేని రవి ఆధ్వర్యంలో విచారణ, యాజమానిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసిన అధికారులు. ఈ రోజు సుమారు ఉదయం 11:10 కరీంనగర్ లోని శివ థియేటర్ సమీపంలో ఉన్న పిఎంజే జ్యువెలర్స్ వద్దకు 5గురు గుర్తులేని వ్యక్తులు నల్ల మాస్కులతో ముఖాలను కప్పుకుని ద్విచక్ర మోటార్ సైకిల్ పై వచ్చారు. దుండగులు నగల దుకాణంలోకి ప్రవేశించి చిన్న ఆయుధాలతో కాల్పులకు పాల్పడ్డారు. దీనివల్ల దుకాణంలోని 4 ఉద్యోగులు గాయపడ్డారు. అనంతరం దుండగులు దోచుకున్న సొమ్ముతో ద్విచక్ర మోటార్ సైకిల్ పై పారిపోయారు. దుండగులు దృశ్యాలు దీంతో జత చేయబడ్డాయి. దుండగులు హిందీ భాషలో మాట్లాడతారు మరియు వారిలో ఒక వ్యక్తి మాత్రమే తెలుగు భాషలో మాట్లాడతాడు. దుండగులకు సంబంధించిన ఏ సమాచారమైన దయచేసి కరీంనగర్ టౌన్ ఏసీపీ మొబైల్ నెంబర్ 8712670711 మరియు కరీంనగర్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ మొబైల్ నెంబర్ 8712670762 లకు తెలియజేయగలరు. జ్యువెలరీ షాప్ దోపిడీపై సిపి గౌసాలం కీలక వివరాలు వెల్లడించారు. ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో టోటల్ 5 అక్యూజ్డ్ అలాంగ్ విత్ పిస్టల్స్ వచ్చారు. ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ టౌన్ లో ఉన్న పిఎంజే జ్యువెలర్ షాప్ లో ఇది ఆర్మ్డ్ రాబరీ ఈవెంట్ జరిగింది. దీంట్లో ఫస్ట్ 1 అఫెండర్ వచ్చి ఎంక్వైరీ చేశారు జ్యువెలరీ గురించి. ఆ తర్వాత ఇన్ పేర్స్ ఆఫ్ 2 మిగతా 4 కూడా వచ్చారు. మనకి సీసీటీవీ చూస్తే 5లో 4 పర్సన్స్ కి ఫేస్ కూడా అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది. దీని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, వాళ్ళకి ఐడెంటిఫై చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్న గార్డ్ కి గన్ పాయింట్ లో హోస్టేజ్ చేసి రాబరీ స్టార్ట్ చేశారు. మధ్యలో సేల్స్ మేనేజర్ అదర్ టీమ్ మెంబర్స్ దే ట్రై టు ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు పానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ ఉన్నాయి. 4 మనకి కార్ట్రిడ్జ్ దొరికింది. 4 ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్ లో సమ్ స్టోలెన్ రాబ్డ్ ఐటమ్ తీసుకొని పాడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ టోటల్ 4 ఉన్నారు. 4కి గన్ షాట్ ఇంజరీ అయింది, కానీ నాన్ ఫెటల్ ఇంజరీ ఉంది. అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది. వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. ఇది కాకుండా జ్యువెలరీ షాప్ లో ఉన్న అదర్ ఆఫీషియల్స్ కూడా స్టాఫ్ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. సీసీటీవీ కెమెరాస్ చూసి అఫెండర్స్ కి ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 11:11 అఫెన్స్ అయింది. 11:20 వరకు మా టీం ఇక్కడ వచ్చింది. ఇమీడియట్లీ ఫారెన్సిక్ వ్యాన్ కూడా ఇక్కడ పంపించాము. క్లూస్ టీం వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్, ఇక్కడ ఉన్న అదర్ ఎవిడెన్సెస్, మనకి దొరికిన బ్లాంక్ కార్ట్రిడ్జెస్ అన్ని మేము సీజ్ చేసాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్. దీంట్లో అక్యూజ్ కి పట్టుకోవడానికి, సీసీటీవీ చెక్ చేయడానికి, టెక్నికల్ డీటెయిల్స్ చూడడానికి, టవర్ డంప్ రిపోర్ట్, కాల్ రికార్డ్స్ చూడడానికి, తర్వాత ఇక్కడ ఉన్న లాడ్జెస్, హోటల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. రీసెంట్ జైల్లో రిలీజ్ అయిన పర్సన్ ఉంటే వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్ టు ట్రేస్ ద అక్యూజ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఎంతమంది విక్టిమ్స్ కి ఇంజరీ జరిగింది, బట్ ఫార్చునేట్లీ ఎవరికి ఫేటల్ ఇంజరీ జరగలేదు. ఐఎమ్ షూర్ దట్ దే విల్ రికవర్ సూన్ ఇన్ టైమ్. అండ్ కరీంనగర్ police is devoted to public safety. We'll try our level best to apprehend the offender as soon as possible. సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ మే 2వ వారంలో సమ్మె నోటీసు యాజమాన్యంకి ఇవ్వడం జరుగుతోందని, దీనిపై కలిసి వచ్చే కార్మిక సంఘాలతో మాట్లాడటం జరుగుతోందని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్లు తెలిపారు.
వాయిస్ గోదావరి కని భాస్కర్రావు భవన్ లో ఆదివారం జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ గత 7-8 నెలల నుంచి పరిష్కారం చూపకుండా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం జరుగుతోందని ఆరోపించారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన తర్వాత 4 డైరెక్టర్లు 2 CNMDలు GM పర్సనల్ అధికారులు మారారని, దీనివల్ల కార్మిక సమస్యలు పరిష్కారం కావటం లేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావటం లేదని ఆరోపించారు. కార్మికుల సమస్యలపైన దాదాపు 7-8 నెలలుగా సింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశాలు కానీ జేసీసీ మీటింగులు కానీ జరగడం లేదు. అట్లాగే ఏదైతే సింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశాలు అంగీకరించిందో వాటిని కూడా పరిష్కారం చేయలేదు. గతంలో నవంబర్ నుంచేమో పర్మనెంట్ CNMD లేడని పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడేమో డైరెక్టర్ పాలేడని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. అట్లనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక సంఘాలతో మాట్లాడతాం, పరిష్కారం చేస్తామని చెప్తూనే ఇప్పటికి 2-3 సార్లు వాయిదా వేశారు. కాబట్టి కార్మికుల సమస్యలు ముఖ్యంగా మెడికల్ బోర్డు పాత పద్ధతిలో కొనసాగించాలని, సొంత ఇంటి పథకాన్ని, పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశం అంగీకరించిందో దాన్ని అమలుపరచాలని, మార్పేర్ కార్మికుల సమస్య, డిస్మిస్ కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని, మైనింగ్ స్టాఫ్ ఓవర్మేల సమస్యలు, ప్రమోషన్లు, ఇంకా ఇతర సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేయాలని AITC సమ్మె నోటీస్ చేయాలని చెప్పేసి నిర్ణయించాం. ఒకవేళ సింగరేణిలో కార్మిక సమస్యలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఒకవైపు మెడికల్ బోర్డు పెట్టుకున్న కార్మికులు ముఖ్యంగా PMEకి పోయో, రోడ్ యాక్సిడెంట్లు అయ్యో, మైన్లో అనేక జబ్బుల పడి వాళ్ళు ఈరోజు మెడికల్ పెట్టుకుంటే, కంపెనీ పెట్టుకోమని చెప్పి పెట్టుకుంటే వాళ్ళని ఇంతవరకు పిలిచిన పాపాన పోలేదు. వాళ్ళ సర్వీస్ దగ్గర పడుతూ ఉన్నది, ఆందోళనకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలు లేక, డబ్బులు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను మేము చూస్తూ ఉన్నాం. దీనిపై మేనేజ్మెంట్కు అనేక సార్లు మేము రిప్రజెంట్ చేసినా దీని మీద నిర్ణయం తీసుకునే నాదుడు లేడు. కాబట్టి ఇదొక అంశం అయితే, రెండవది ఈరోజు ఎవరైతే మెడికల్ అన్ఫిట్ అయిందో వాళ్ళ పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. సుమారు 320 మంది ఉన్నారు. ఒకవైపు మీరు ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తే NOC పట్టుకొని రండి, అక్కడ రాజీనామా చేసి రండి అని చెప్పి అక్కడ ఎక్కడెక్కడో వాళ్ళు పని చేసుకున్న కాడ వాళ్ళు రాజీనామాలు చేసి ఇంటి దగ్గరనే కూర్చునే పరిస్థితి వచ్చింది. తండ్రి ఏమో 2 సంవత్సరాలు దిగిపోయి ఉద్యోగం లేదు, ఉన్న డబ్బులు అయిపోతూ ఉన్నాయి, కొడుకు ఉద్యోగం పెట్టితే పనిచేసే పరిస్థితి లేదు. ఇలాంటి యాజమాన్యం తీసుకున్న ఇది కార్మిక వ్యతిరేక విధానాన్ని మేము భావిస్తా ఉన్నాం. వాళ్ళకి ఈరోజు ఉద్యోగ అవకాశం కోసం నియామక పత్రాలు ఇవ్వాలి. అదేవిధంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్తో ఏదైతే స్ట్రక్చర్ సమావేశంలో ఒప్పుకున్న అంశాలను పరిష్కారం చేయడానికి ఇంతవరకు యాజమాన్యం దగ్గర చిత్తశుద్ధి లేని పరిస్థితి కనబడతా ఉంది. ఎట్లా ఉందంటే ఈరోజు గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు కాగానే చూస్తే 4 డైరెక్టర్లు పారు ఎన్వికే శ్రీనివాస్, జీవి రెడ్డి గారు, వెంకటేశ్వర్ గారు, ఈరోజు మళ్ళీ IAS పొట్టు గారు వచ్చారు. 4 మారి 4 జనరల్ పర్సన్స్ మారి 3 చైర్మన్లు మారితే ఈ సింగర్ రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండల్ బసంత్ నగర్ లోని జేడీ నగర్ లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి పెళ్లి ఉందన్న విషయం రామగుండం ముస్లిం ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ దృష్టికి రాగా మా ఆర్గనైజేషన్ సభ్యులం వారి ఇంటికి వెళ్లి పెళ్లికి కావాల్సిన స్టీల్ సామాన్లను ఆర్గనైజేషన్ తరపు నుండి కొంత భాగంగా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ అధ్యక్షులు మహమ్మద్ హఫీజ్ ఉద్దీన్, ఉపాధ్యక్షులు హసీనా, జమా మజీద్, బసంత్ నగర్ అధ్యక్షులు ఫసీ, మజీద్ ఇమాం, మౌలానా అబ్దుల్ హన్నాన్ షఫీ పాల్గొన్నారు. हमारे रामागुंडा मुस्लिम फ्रेंड्स वेलफेयर ऑर्गेनाइजेशन तंजीम की जानिब से आप लोग जो भी इमदाद, मदद, सदका, ज़कात, अतियात जो भी आप लोग दे रहे तंजीम की जानिब से 100 रुपए होने दो, 50 होने दो, 200 होने दो, कोई 500 दे रहे, कोई 1000 दे रहे, कोई 5000 दे रहे, कोई 10000 दे रहे, आप सबका तहे दिल से मैं शुक्रिया अदा करता हूँ। ये गरीब बच्ची की शादी में हम लोग जो सामान फराहम करे हैं
आप लोगों का ताउन और आप लोगों की मेहनतों का ये फल है यहाँ पर आज हम दे रहे हैं। इंशाल्लाह आप लोग और आगे ताउन कीजिए, इससे ज्यादा हम लोग देने की कोशिश करेंगे इंशाल्लाह। ये सब आप लोगों की ताउन की वजह से आज तंजीम का नाम है हम यहाँ पहुँचे। जज़ाकल्लाहु खैर। रामगुंड मुस्लिम फ्रेंड्स वेलफेयर ऑर्गेनाइजेशन की जानिब से बसंत नगर पालकुर्ती मंडल के बसंत नगर के गांव के रहने वाले उनकी बेटी की शादी है, जिनके हमारे रामगुंड मुस्लिम फ्रेंड्स वेलफेयर ऑर्गेनाइजेशन की जानिब से मदद दी जा रही है। और इस तंजीम के लिए जो भी इमदाद कर रहे हैं उन सबको तहे दिल से शुक्रिया। और क्या और भी इस तंजीम के लिए आप सबकी मदद पहुंचना बोल के हम लोग चाह रहे हैं। बहुत बहुत शुक्रिया आप सबको। హైదరాబాద్ లో మరోసారి కలవరపరిచే దారుణ ఘటన చోటు చేసుకుంది। మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది। రంగారెడ్డి జిల్లాలోని గాయత్రి నగర్ నుంచి ఎల్బీ నగర్ వైపు బైక్ పై వెళ్తున్న ఎస్కే జిలానీ మరియు అతని కుమారుడు ఫైసల్ ను ఒక కారు వెనక నుంచి ఢీకొట్టింది। ప్రమాదం అనంతరం ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని గొడవకు దారితీసింది। సమయంలో కారు డ్రైవర్ ఉన్మాదంగా ప్రవర్తించాడు। వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన జిలానీని పట్టించుకోకుండా అతను కారు బోనెట్ పై వెళ్తుండటంతో దాదాపు 2 కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లాడు। బాధితుడు నొప్పితో విలవిల్లాడుతున్నా కూడా డ్రైవర్ క్రూరంగా వ్యవహరించడం తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది। అరే ఆపుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసుకో। జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం బొమ్మాపూర్ కు చెందిన శనిగరం శ్రీకాంత్ అనుమానాస్పదంగా మృతి చెందాడు। 2 రోజులుగా కనిపించకుండా పోయిన యువకుడు ఆదివారం ఎలికేశ్వరం శివారులో శవమై కనిపించాడు। పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా కోసం ఆసుపత్రికి తరలించారు। ఇది హత్యనా లేక మరేదైనా కారణమా అని పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది। నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రంజని తండాలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది। గ్రామ శివారులో నిల్వ ఉంచిన మొక్కజొన్న పంట కుప్పలు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా తగలబడ్డాయి। గమనించిన రైతులు వెంటనే స్పందించి నీరు పోసి మంటలను అదుపు చేశారు। మండలంలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు। కరెంట్ వరకు కూలిపోయి కాదు నెట్లేము మా అక్క ఇంత పెట్టే రిబ్బన్ ఉండేది మా అక్క ఇంత పెట్టే రిబ్బన్ ఉండేది కట్ చేసి ఇప్పించాలి దీపోలే కట్ చేయాల మక్క కోసిన మన కథ దీపులే కట్ చేయించేయాల లైట్ల ప్రాబ్లం మొత్తం మీదే మీకు మీద చెన్నూరు మండలం లంబడిపల్లి గ్రామ సమీపంలో ఇటుక బట్టీలో కార్మికులపై జరుగుతున్న అన్యాయాలపై జూనియర్ సివిల్ జడ్జి పర్వతనేని రవి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు। ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్లకుండా ఇటుక బట్టి నిర్వాహకులు నిర్బంధించారని జిల్లా జడ్జికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది। జిల్లా జడ్జి ఆదేశాల మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న చెన్నూరు జూనియర్ సివిల్ జడ్జి పర్వతనేని రవి పరిస్థితులను సమీక్షించి విచారణ జరిపారు। ఈ సందర్భంగా 2 బాల కార్మికులను వేధింపులకు గురి చేసిన ఇటుక బట్టి యాజమానిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు। అదేవిధంగా బంధించబడ్డ 10 మంది ఒడిశా కార్మికులకు విముక్తి కల్పించినట్లు అధికారులు వెల్లడించారు। గంటల ప్రాంతంలో లీగల్ సర్వీస్ అథారిటీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మాకు ఒక ఆదేశాలు రావడం జరిగింది। ఇక్కడ చెన్నూరులో లంబడిపల్లి అనే విలేజ్ దగ్గర ఒక ఎంఎస్ఎన్ బ్రిక్ క్లీన్ కంపెనీ నుంచి చైల్డ్ లేబర్ ఉంది। అక్కడ చిల్డ్రన్స్ ఉన్నారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని మాకు ఆదేశాలు రావడంతో అలాగే చెన్నూరు సివిల్ జడ్జి గారు కూడా మాకు కాంటాక్ట్ అయ్యి ఆదేశాలు ఇవ్వడంతో సివిల్ జడ్జి గారు అలాగే మంచిర్యాల లేబర్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి సంయుక్తంగా బ్రిక్ క్లీన్ కంపెనీకి వెళ్ళి అక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది। ఆ ఇన్స్పెక్షన్లో భాగంగా అక్కడ ఒక 2 కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఒడిశా నుంచి ఇక్కడ వచ్చి బ్రిక్స్ చేసేవాళ్ళు। అక్కడ ఆ 2 కుటుంబాలు సంబంధించిన దాంట్లో
పిల్లలు ఉన్నారండి. ఒక ఫ్యామిలీకి 2 పిల్లలు, ఇంకో ఫ్యామిలీకి 4 పిల్లలు ఉన్నారు. అందులో ఇద్దరు వ్యక్తులు, ఒకరు 11 ఇయర్స్, ఇంకొకరు 14 ఇయర్స్. వీళ్ళు ఏంటంటే వర్క్ చేస్తున్నారు. వాళ్ళ కూడా కలిపి వర్క్ చేసి వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నారని తెలిసింది. పేరెంట్స్ కంప్లైంట్ ద్వారా చైల్డ్ లేబర్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెక్ట్ చేసి జడ్జి గారి ఆధ్వర్యంలో వాళ్ళని రిలీవ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామండి. ఇప్పుడు వాళ్ళ ఆ బిగ్ కంపెనీ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది చైల్డ్ లేబర్ చేసినందుకు. తర్వాత పిటిషన్ కూడా మేము కూడా లేబర్ డిపార్ట్మెంట్ తరఫున ఒక నోటీస్ సర్వ్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళని ఇక్కడ నుంచి ఒడిషా పంపించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. నెక్స్ట్ ట్రైన్కి ఏది ఉంటే అది చూసి ఏ సదుపాయాలన్నీ చేసి వాళ్ళకి ట్రైన్ టికెట్స్ తీసుకొని వాళ్ళని ప్రాపర్గా రిలీవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామండి. ఈరోజు రాత్రి కానీ రేపు మార్నింగ్ కానీ వాళ్ళని ఇక్కడ నుంచి వాళ్ళ నేటివ్ ప్లేస్కి తరలించడం జరుగుతుంది. సో మనం చైల్డ్ లేబర్ అనేది చట్టరీత్యా నేరం అండి. లేబర్ డిపార్ట్మెంట్ సంవత్సరంలో 2 సార్లు మనము చైల్డ్ లేబర్కి డ్రైవ్ చేస్తున్నాం. మనం జనవరిలో అండ్ జూలైలో కూడా ఇంత చేస్తున్నప్పటికి కూడా ఎక్కడొక్కడ చైల్డ్ లేబర్ అనేది ఉంటుంది. సో చైల్డ్ లేబర్ని మనం అందరం అరికట్టాలి. ముందు కూడా ఈ ఘటనని ఉద్దేశించుకొని ఫర్దర్గా కూడా మేము కొన్ని డ్రైవ్స్ చేసి మంచిర్యాల జిల్లాలో ఇక్కడ చైల్డ్ లేబర్ ఉండకుండా అండ్ చైల్డ్ రైట్స్ని ప్రొటెక్ట్ అయ్యేలాగా చూసుకుంటామని తెలియజేస్తున్నాము. అలాగే ఇటుక బట్టీల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇది ఉదాహరణగా తీసుకొని ఎవరైనా చైల్డ్ లేబర్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఆధార్ కార్డులో ఏజ్ కనుక తక్కువ ఉంటే వాళ్ళని పనికి అలో చేయకండి. అలా పనికి అలో చేసి మీరు ఇబ్బందులు పడకండి. చట్టరీత్యా మీరు నేరస్తులు అవుతారు. కావున ఇది గమనించి అందరూ ఇలాగే చైల్డ్ లేబర్ని ఎలిమినేట్ చేయడానికి కృషి చేస్తారని కోరుకుంటున్నాను. ఈ చైల్డ్ లేబర్ మీద ఒకసారి మనకి అయిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తామండి. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత జ్యుడిషియల్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత జ్యుడిషియల్ ప్రాసెస్లో తిరగాల్సి ఉంటుంది. వాళ్ళకి పెనాల్టీ, ఈవెన్ ఇంప్రిజన్మెంట్ కూడా జరిగే సందర్భాలు కూడా ఉంటాయి. ఎక్కువసార్లు వాళ్ళు అట్లనే రిపీట్ చేయడం ఉంటాయి. సో చైల్డ్ లేబర్ చేయడమే ఫస్ట్ చట్టరీత్యా తప్పు నేరం. సో అది అరకట్టాలని. అలాగే రిపీట్ చేసినాం అనుకోండి, వాళ్ళ మీద లీగల్ యాక్షన్తో పాటు మేము కూడా లేబర్ డిపార్ట్మెంట్ తరఫున లేబర్ లైసెన్స్ అని ఉన్న వాళ్ళకి క్యాన్సిల్ చేసే విధంగా కానీ ఏదైనా చర్యలు తీసుకొని లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి మేము ముందుకు వెళ్తాం. సర్వీస్ అథారిటీ మరియు మంచిర్యాల లీగల్ సర్వీస్ అథారిటీ వారికి వచ్చిన సమాచారం మేరకు మరియు వారి ఆదేశాల ప్రకారం గౌరవ చెన్నూరు మేజిస్ట్రేట్ గారి ఆదేశాల ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ మరియు లేబర్ డిపార్ట్మెంట్ మరియు గౌరవ చెన్నూరు మేజిస్ట్రేట్ గారు కంబైన్డ్గా లంబడిపల్లి గ్రామంలో MNM బ్రిక్స్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ కార్మికులని విచారించగా అక్కడ చైల్డ్ పిల్లలతో బ్రిక్స్లో చేపించడం జరుగుతుంది. ఆ ఇన్స్పెక్షన్లో భాగంగా వారి అందరితో మాట్లాడి వాళ్ళ రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. 10 మంది కార్మికుల వరకు రెస్క్యూ చేయడం జరిగింది. మరియు ఆ కార్మికులు ఇచ్చిన దరఖాస్తు ఆధారంగా మరియు మన లేబర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన దరఖాస్తు ఆధారంగా చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఈరోజు MNM బ్రిక్స్ ఓనర్పై కేసు నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కరీంనగర్ లో పట్టపగలు కాల్పుల కలకలం, జ్యువెలరీ షాప్ లో భారీ దొంగతనం. సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కరించండి, డిమాండ్ చేసిన ఏఐటీయూసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి. హిట్ అండ్ రన్ హర్రర్, కారు బోనెట్ పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఇచ్చిన డ్రైవర్.
ఓ ఇటుక బట్టీలో కార్మికులపై జరుగుతున్న అన్యాయాలపై జూనియర్ సివిల్ జడ్జి పర్వతనేని రవి ఆధ్వర్యంలో విచారణ. యాజమానిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసిన అధికారులు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.